హైందవ శంఖారావం సభకి రావాలనుకునే వాళ్ళకి కావచ్చు, లేదా ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కావచ్చు, ఎందుకు రావాలి, ఎందుకు దీంట్లో పాలు పంచుకోవాలి అంటే మీరేం చెప్తారు? వాళ్ళకి ఇచ్చే సూచన ఏమైనా ఉందా? 800 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించాం మొగలాయల చేతుల్లో. దేవాలయాలు ధ్వంసమయ్యాయి, దోపిడీకి గురయ్యాయి, శిథిలమైపోయాయి. అదే సందర్భంలో 200 సంవత్సరాలు క్రైస్తవులైన బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో లూటీకి గురయ్యాయి. అందులో భాగమే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈవేళ మనం అనుభవిస్తున్న ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది తీసుకొచ్చింది. కాబట్టి దేవాలయాల యొక్క ఆస్తులు వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం 1897లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టమే ఈవేళ ఎండోమెంట్గా పరివర్తన చెంది ఈవేళ మన నెత్తి మీద భస్మాసుడిగా కూర్చుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిన యొక్క హిందువుల ఆదర్శాన్ని గుర్తించండి. 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న దేవాలయ వ్యవస్థని కాపాడుకోవడం కోసం తమ ప్రాణాన్ని బలి చేసినటువంటి హిందూ వీరుల యొక్క